ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, జారిన ప్రతి నెలలు మూసుకోవాలి. ఇది చాలా ఇంకా అంతేనా? ఓకే, 200% కనిపించింది అన్న, ఒక్క సెకండ్ కూడా కాదు. నాకే లైట్ పెయిన్ వస్తా ఉంది. మరి ఆయన అన్ని 40 days 30 days నెల రోజుల నుంచి ఎలా చేసాడో అర్థం కాదు, కానీ ఖచ్చితంగా 2000 CR ఖచ్చితంగా కొడుతుంది సినిమా. ఆయన కష్టం హైలైట్స్, ప్రతి సీన్ హైలైట్ గానే ఉందన్న. అది ఎలా చెప్పాలి నేను, ప్రతి సినిమా మొత్తం హైలైట్ గానే ఖచ్చితంగా ఉంది. క్లైమాక్స్ మాత్రం మాటలు ఉండవు, మాస్ జాతర ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది, పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరికీ నచ్చుతుంది సినిమా. అంత బాగుంది సినిమా, చాలా బాగుంది. నాకే 2 hours పట్టింది. మరి ఆయనకి రోజు 40 days షూట్ మార్చుకొని మళ్ళీ గెటప్ వేసుకొని చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ మాత్రం అసలు ఇండియన్ సినిమాలు ఇప్పుడు చూడలేదన్న, అంత బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు. 3 ఖచ్చితంగా ఉంది. పుష్ప 3 ద ర్యాంపేజ్ ఖచ్చితంగా. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా పర్లేదు దానికోసం. ఖచ్చితంగా నా మాటలు రావట్లేదు, ఎందుకంటే అన్ని ఇయర్స్ వెయిట్ చేసినా కానీ 200% సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు కాబట్టి తప్పులేదు. ఖచ్చితంగా ఎవరైతే ట్రోల్ చేశారో ఏం జరిగిందో ఖచ్చితంగా అందరూ మూసుకొని సినిమా చూడండి చాలు, ఇంకేమొద్దు. సాంగ్స్ బాగున్నాయి అన్న, డాన్స్ బాగుంది, జాతర సీన్ అసలు చూడండి, చెప్పలేనన్న. సినిమా చూడండి అన్న మీరు. అదే అన్న, ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, జారిన ప్రతి నెలలు మూసుకోవాలి. ఇది చాలా ఇంకా అంతేనా? ఓకే.